నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం కొత్తపేట సత్య కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామ ఆలయంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి వారు ఓబిలిశెట్టి బద్రి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిపించారు. కిర్లంపూడి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో దైవ కార్యక్రమాలు ఏం జరిగినా మేమున్నామని భజన కార్యక్రమాలు తమ బృందంతో వచ్చి చేస్తారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి సత్యసాయి సేవా సమితి సభ్యులు మరియు ఎల్లపు బాబులు, ఆడారి బద్రి, ఆడారి శివ, వానపల్లి రాజు, హనుమంతు విజయ్, మాదాబత్తుల నానాజీ, మనుగుల రాజబాబు, మనుగుల సూరిబాబు, శరకణం పావని, పొలిమేరు దేవి, ఆడారి ఉమా తదితరులు పాల్గొన్నారు. బాబా గారికి కృతజ్ఞతగా చెప్పుకుంటున్నామండి. మేము ప్రతిరోజు కూడా మా శివాలయం కిర్లంపూడి శివాలయం దగ్గర ఉన్న బాబాగారి మందిరంలో ఉదయం 5:30కి ఓంకారం సుప్రభాతం జరుగుతుంటుందండి. తర్వాత భజనలు కూడా మేము ఇలా మీరు ఎవరైతే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తున్నాము. తర్వాత ఈ సేవా కార్యక్రమాలు కూడా అక్కడక్కడ ఏ సేవ ఉంటే అది మేము చేసుకుంటుంటామండి. మన బద్రి గారి ఆధ్వర్యంలో చేసుకుంటామండి. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి కిర్లంపూడి ఈరోజు జగపతి నగరంలో సత్యా కాలనీలో వెలిసినటువంటి రామాలయంలో భజన చేసే అవకాశం ఈ భక్త బృందం అంతా మాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ కాలనీ అనేటువంటిది ఏర్పడిన వెంటనే ముందు వీళ్ళు సత్యా కాలనీలో రామాలయం నిర్మించుకున్నారు. అతి సుందరంగా నిర్మించుకున్నారు. చాలా బాగా చేసుకుంటున్నారు. కానీ భక్త బృందం మాత్రం సహకరిస్తున్నారో లేదో తెలియట్లేదు. కానీ ఇక్కడ చాలా నీట్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఇంకా ముఖ్య విశేషం ఏంటంటే వీరు కోరుతున్నారు, వస్తున్నాం, భజన చేసేటప్పుడు మిగతా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుంటే ఇంకా 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 ఆనందంగా ఉంటుందండి. ఎవరైనా ఒక పాట పాడాలనుకుంటే ఇండివిజువల్గా రావాలంటే రాదు. ఇలా సామూహికంగా భజనలు జరిగినప్పుడు వచ్చి వెనకాతల పాడితే వాళ్ళకు కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఒక భజన బృందం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా కోరిక. ఈ సందర్భంగా మాకు ఆగస్టు 2వ తారీఖుని మా సత్యసాయి మందిరంలో ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. పరమహంస యోగానంద ఆ హాస్పిటల్ వాళ్ళు వేమగిరి అండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏ రకమైనటువంటి డబ్బులు తీసుకోకుండా పూర్తి ఉచితంగా, చాలా చోట్ల లెన్స్ నిమిత్తం డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ ఏ లెన్స్ నిమిత్తం దేని నిమిత్తం డబ్బులు తీసుకోరు. వాళ్ళే తీసుకెళ్ళి ఫ్రీగా ఆపరేషన్ పడ్డ వాళ్ళకి ఆపరేషన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి చేయబెడతారు. అనంతరం వాళ్ళకి కళ్ళజోడు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది 2వ తారీఖు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆగస్టు 25వ తారీఖు ఆదివారం రోజుని ఆ సత్యసాయి మందిరంలోనే వెరికోస్ నర్వస్కి సంబంధించినటువంటి కాళ్ళ పిక్కలకి, తొడ పిక్కలకి బిగిసిపోయి టైట్ అయిపోయి విపరీతమైన పెయిన్ ఉంటుంది. దీనికి ఆపరేషన్ చేయడానికి హైదరాబాద్ నుంచి వస్తున్నారండి. వాళ్ళే ఇక్కడికి వచ్చి చెక్ చేసి పూర్తి ఉచితంగా హైదరాబాద్ తీసుకెళ్ళి హాస్పిటల్లో పూర్తి అకామిడేషన్ ఇచ్చి ఫ్రీ సర్వీస్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. భక్తులు ఎవరైనా ఉంటే దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సత్యా కాలనీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.